ఉన్నది. హ్మ్. ఇప్పుడు మనం ఏం చెప్పనీకి కరెక్ట్‌గా అనిపిస్తలేదు నాకు. ఆ, అంటే గత ప్రభుత్వాలు ఆ, 2 టర్మ్స్ చేసినాయి. హ్మ్. ఇప్పుడు వారొచ్చే కొత్తగా. ఆ, కాబట్టి దయచేసి వారిని తప్పట్టడానికైతే నాకైతే కరెక్ట్ అయినది కాదు. ఆ, మనకు అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటున్నాం. ఆ. అంతవరకే. ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అన్ని విధాల మేలు జరగాలి. సార్ ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్సు గురించి చాలా మేలే ఉన్నది. ఉమ్, ప్రతి ఒక్క ఇంటికి మేలే ఉన్నది. ఉమ్, కీడైతే లేదు. ఉమ్, ప్రతి ఇంటి నుంచి వెళ్ళి డిఎం సాబు గారి నుంచి వెళ్ళి మొదలు పెడితే ప్రతి పౌరుడు కూలికి పోయే తల్లి వరకు చాలా బాగానే ఉన్నది. అందులో ఎలాంటి అది లేదు. అంటే దానివల్ల ఒకవేళ క్యాన్సిల్ చేస్తే కొందరికి మాత్రమే పెట్టాలంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెడితే బాగుంటుంది? అట్లా అనుకుంటే వాళ్ళు పెద్దలు నిర్ణయం చేసుకున్న ప్రకారంగా డిగ్రీ స్టూడెంట్ వరకు, ఆ, మహిళలకు డిగ్రీ స్టూడెంట్ వరకు, ఉమ్, ప్లస్ వృద్ధులకు 60 సంవత్సరాల వరకు పెడితే కంఫర్టబుల్ ఉంటుంది. ఆ, ఎందుకనంటే ఇది అందరికీ ఇప్పుడు అందరికి అనేసరికి మన ఇంట్లో కూడా అందరికందరూ ఒకటేసారి తినమంటే పల్లెలు కూడా సరిపోవచ్చు రేపొద్దున. అవునా. ఇది ఇది డిగ్రీ వరకు పిల్లలకు, 60 సంవత్సరాల వృద్ధులకు పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.